प्यारे छात्र और छात्रा सबको सादर प्रणाम। मैं तुम्हारे पाशा गुरुजी हिंदी पंडित के रेड्डी हाई स्कूल तिलकापल्ली। तो देखिएगा, आज मैं व्याकरण को पढ़ा रहा हूँ। प्यारे छात्र और छात्रा सब नोटबुक को सामने रखिए और हाथों में पेन। ओके, नोटबुक्स को सामने रख लीजिए जल्दी से जल्दी। तो देखिएगा, आज मैं यह व्याकरण को बता रहा हूँ कि काल 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 का मानी तेलुगु में कहेंगे कि कालमुलु। काल काल का मानी कालमुलु। तो देखिएगा, आज मैं काल नामक व्याकरण को पढ़ा रहा हूँ, ध्यान से सुन लीजिए। हिंदी में काल 3 प्रकार के होते हैं। हिंदी में काल 3 प्रकार के होते हैं। 1 वर्तमान काल, 2 भविष्य काल, 3 भूतकाल। ओके, फिर एक बार ध्यान से सुन लीजिए। हिंदी में काल 3 प्रकार के होते हैं। 1 वर्तमान काल, 2 भविष्य काल, 3 भूतकाल। तो देखिएगा, హిందీలో 3 రకములు కాలములుండును. 1 వర్తమాన కాలము, 2 భవిష్యత్ కాలము, 3వది భూతకాలము. అయితే వర్తమాన కాలము ప్రస్తుతము జరుగుతున్నటువంటి స్థితిని గూర్చి తెలియజేయును. భవిష్యత్ కాలమేమో జరగబోయే కాలాన్ని గూర్చి తెలియజేస్తుంది. భూతకాలము గడిచిపోయినటువంటి కాలాన్ని గూర్చి తెలియచేయును. ఓకే, ఈరోజు మనము ముఖ్యముగా ఈ 3 కాలములలో నుండి మొదటిది అయినటువంటి వర్తమాన కాలము గూర్చి చదువుకుందాము. ओके, वर्तमान काल के बारे में जानकारी लेंगे. तो देखिएगा, వర్తమాన కాలము అనగా ప్రస్తుతము జరుగుచున్న కాలమును తెలియజేయును. ఓకే, వర్తమాన కాలము అనగా ప్రస్తుతము జరుగుచున్న కాలమును తెలియజేయును. तो देखिएगा, इस वर्तमान काल में फिर 3 प्रकार के हैं. ఈ వర్తమాన కాలములు మరల 3 రకములు. 1 सामान्य वर्तमान काल, 2 तात्कालिक वर्तमान काल, 3 संदिग्ध वर्तमान काल. सामान्य वर्तमान काल, तात्कालिक वर्तमान काल, సందిగ్ధ వర్తమాన్ కాల్. ఓకే, ప్రియమైన విద్యార్థులు గమనించాలి. ఈరోజు మనము కాలముల గూర్చి చదువుకుంటున్నాము. కాలములు 3 రకములు. 1 వర్తమాన కాలము, 2వది భూతకాలము, 3వది భవిష్యత్ కాలము. ఈ 3 కాలములలో నుండి మొదటిది అయినటువంటి వర్తమాన కాలము గూర్చి చదువుకుంటున్నాము. వర్తమాన కాలము అనగా ప్రస్తుతము జరుగుచున్న కాలమును తెలియజేయును. ఈ వర్తమాన కాలంలో మరల 3 రకములు ఉండును. 1 సామాన్య వర్తమాన కాలము, 2 తాత్కాలిక వర్తమాన కాలము, 3 సందిగ్ధ వర్తమాన కాలము. ఇప్పుడు మనము సామాన్య వర్తమాన కాలము గూర్చి చదువుకుందాం. ఓకే, సామాన్య వర్తమాన కాలము అనగా క్రియామూల రూపమే ధాతువు. క్రియామూల రూపమే ధాతువు ప్రస్తుతము జరుగుతున్న స్థితిని తెలియజేయును. ఓకే, ప్రస్తుతము జరుగుతున్న స్థితిని తెలియజేయును సామాన్య వర్తమాన కాలము.
ధాతు రూపములకు ఉదాహరణ ఆ, ఖా, సో, జా, ఉఠ్ మొదలగునవి. కర్త యొక్క లింగ వచనములను బట్టి ఇవి తాహో, తీహో, తేహో, తీహో, తాహై, తీహై, తేహై, తీహై. వీటి నిర్మాణ క్రమము ఈ క్రింది విధముగా ఉంటుంది. ఎలా అంటే ఆ ప్లస్ తాహు, ఆతాహు ఇది పుంలింగ ఏకవచనము. ఆ ప్లస్ తీహు, ఆతీహు ఇది స్త్రీలింగ ఏకవచనము. ఆ ప్లస్ తేహై, ఆతేహై పుంలింగ బహువచనము. ఆ ప్లస్ తీహో, ఆతీహో స్త్రీలింగ బహువచనము. ఓకే, ప్రస్తుతము జరుగుతున్నటువంటి స్థితిని గూర్చి తెలియచేస్తుంది సామాన్య వర్తమాన కాలము. ఓకే, ఇప్పుడు చూడండి, పుంలింగమునకు సంబంధించినటువంటి వాక్యము మీద దృష్టిని కేంద్రీకరించండి మరియు అదే వాక్యాన్ని స్త్రీలింగంలోకి మార్చితే ఎలా ఉంటుంది. ఈ రెండూ కూడా ప్రస్తుతము జరుగుతున్నటువంటి కాలాన్ని గూర్చి తెలియజేస్తాయి. వినండి. మై రోజ్ పాట్ పడతా హూ. ఓకే, మై రోజ్ పాట్ పడతా హూ ఇది పుంలింగమునకు సంబంధించినటువంటి వాక్యము. నేను, మై అంటే నేను, రోజ్ డైలీ, పాట్ పడతా హూ నేను రోజు పాఠము చదువుతూ ఉంటాను. దీనిని స్త్రీలింగంలోకి మారుస్తే మై రోజ్ పాట్ పడతీ హూ. ఓకే, ఇక్కడ పడతా హూ అనేది వచ్చింది, అక్కడ పడతీ హూ. పడతీ హూ అనేదేమో స్త్రీలింగము, పడతా హూ అనేదేమో పుంలింగము. మై రోజ్ పాట్ పడతీ హూ. ఇంకొక వాక్యము, తుమ్ కబ్ ఆతే హో. తుమ్ కబ్ ఆతే హో ఇది పుంలింగమునకు సంబంధించిన వాక్యము. దీనిని స్త్రీలింగంలోకి మారుస్తే తుమ్ కబ్ ఆతీ హో. ప్రియమైన విద్యార్థులు, ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించగలరు. గతంలో నేను చెప్పాను, ఎప్పుడైనా సరే తుమ్తో వాక్యము ప్రారంభం అయినప్పుడు వాక్యము యొక్క చివరగా హో మాత్రమే ఉండవలెను. తుమ్ వచ్చినప్పుడు వాక్యము చివరగా హో ఉండవలెను. తుమ్ కబ్ ఆతే హో, నీవు ఎప్పుడు వస్తావు. దీనిని స్త్రీలింగంలోకి మారుస్తే తుమ్ కబ్ ఆతీ హో, నీవు ఎప్పుడు వస్తావు. देखिए, తెలుగులో సేమ్ ఉంటుంది వాక్యం, लेकिन हिंदी में अलग अलग प्रकार के होंगे. నెక్స్ట్ వాక్యం చూడండి, గోపాల్ కితాబ్ పడతా హై. ఇది పుంలింగము. స్త్రీలింగంలోకి మారుస్తే సీత కితాబ్ పడతీ హై. పేరుని చేంజ్ చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా సామాన్య వర్తమాన కాలాలకి సంబంధించిన వాక్యములు, ప్రస్తుతము జరుగుతున్నటువంటి స్థితిని గూర్చి తెలియజేస్తున్నాయి. గోపాల్ పుస్తకము చదువుతున్నాడు, సీత పుస్తకము చదువుచున్నది. వహ పుస్తక్ పర్ లిఖతా హై. వహ పుస్తక్ పర్ లిఖతా హై ఇది పుంలింగానికి సంబంధించిన సామాన్య వర్తమాన కాలము. దీనిని మనము స్త్రీలింగంలోకి మారుస్తే వహ పుస్తక్ పర్ లిఖ్తీ హై. పుస్తకము పైన రాయుచున్నాడు అనేది పుంలింగము. వహ పుస్తక్ పర్ లిఖ్తీ హై, ఆమె పుస్తకము పైన రాస్తూ ఉన్నది. ఓకే, రామ్ ఔర్ శ్యామ్ ఘర్ జాతే హై. రామ్ మరియు శ్యామ్ ఇంటికి వెళ్ళుచున్నారు. సీత ఔర్ గీత ఘర్ జాతీ హై. సీత మరియు గీత ఇంటికి వెళ్ళుచున్నారు.
वे स्टेशन से आते हैं, वे स्टेशन से आते हैं। कौन पढ़ता है, कौन पढ़ती है। कौन पीते हैं, कौन पीती हैं। ఇవన్నీ కూడా ప్రస్తుతము జరుగుతున్న స్థితిని తెలియజేయును. ప్రస్తుతము జరుగుతున్న స్థితిని తెలియజేసే దానిని ఏమంటారు అంటే సామాన్య వర్తమాన కాలము అని అంటారు. అర్థమైందా అండి? ఎస్. ఇప్పుడు రెండవది తాత్కాలిక్ వర్తమాన్ కాల్. తాత్కాలిక్ వర్తమాన్ కాల్ అనగా క్రియారూపమునకు అనగా ధాతువుకు కర్త యొక్క లింగవచనములను బట్టి రహా హూ, రహీ హూ, రహే హో, రహీ హో, రహా హై, రహే హై, రహీ హై, రహీ హై లలో చేర్చినచో తాత్కాలిక వర్తమాన కాల్ అగును. ఓకే, అంటే ఈ తాత్కాలిక వర్తమాన కాలంలో ఇప్పుడు మనము చదువుకున్నటువంటి పదాలు వచ్చును. అంటే రహాహు, రహీహో, రహేహో, రహీహో, రహా హై, రహే హై, రహీ హై, రహీ హై ఇవి తాత్కాలిక వర్తమాన కాలంలో వచ్చును. ఉదాహరణకు మై స్కూల్ జా రహా హూ, నేను పాఠశాలకు వెళ్ళుచున్నాను. ఇక్కడ రహా హూ అనేది వాక్యం యొక్క చివరగా వచ్చింది కాబట్టి తాత్కాలిక వర్తమాన కాలము అగును. మై స్కూల్ జా రహా హూ. ఓకే, కొన్ని పుంలింగ స్త్రీలింగములకు సంబంధించిన పదములని చూద్దాం. మై స్కూల్ జా రహా హూ అనేది పుంలింగమునకు సంబంధించిన వాక్యము. మై ఉంది కాబట్టి ఏకవచనము. దీనిని స్త్రీలింగంలోకి మారుస్తే మై స్కూల్ జా రహీ హూ, నేను పాఠశాలకు వెళ్ళుచున్నాను. తుమ్ క్యా కర్ రహే హో, నీవు ఏమి చేయుచున్నావు. తుమ్ క్యా కర్ రహీ హో, ఇది స్త్రీలింగమునకు సంబంధించిన వాక్యము. వహ లేదా యహ లేదా తూ లేదా కౌన్ ఈ పదాలతోటి ఆ రహే హై అనేది ఏకవచనము. ఉదాహరణకి కౌన్ ఆ రహీ హై. వే లేదా ఏ లేదా ఆప్ లేదా హమ్ లేదా కౌన్ వీటితోటి జా రహే హై బహువచనము. అంటే కౌన్ జా రహే హై. అర్థమవుతుందా అండి? రైట్. ఇప్పుడు మూడవది సందిగ్ధ వర్తమాన్ కాల్. ఓకే, సందిగ్ధ వర్తమాన్ కాల్ సామాన్య వర్తమాన కాల క్రియలోని సహాయ క్రియలైన హూ, హో, హై, హై లకు బదులుగా హోగా, హోగి, హోంగా, హోంగి వచ్చినచో సందిగ్ధ వర్తమాన కాలము అగును. ప్రియమైన విద్యార్థులు బాగా గమనించండి, జ్ఞాపకం పెట్టుకోండి. తాత్కాలిక వర్తమాన కాలాన్ని ఎలా గుర్తుపట్టగలుగుతామంటే రహాహు, రహీహు మొదలగునవి వస్తాయి. ఓకే, అదేవిధముగా సందిగ్ధ వర్తమాన కాలాన్ని గుర్తుపట్టుట ఎలా అంటే వాక్యము యొక్క చివరగా, అంటే ఇంతకుముందు హై, హై, హోకి బదులుగా హోగా, హోగి, హోంగా, హోంగి వచ్చినచో సందిగ్ధ వర్తమాన కాలము అగును. ఉదాహరణకి మై పడతా హూ ఇది సామాన్య వర్తమాన కాలము.
అవునా? మై పడుతా హూ ఇది సామాన్య వర్తమాన కాలము. ఇందులో హూ తీసివేసి మై పడుతా హూ వాక్యము యొక్క చివరగా హూ ఉంది. హూ తీసివేసి హోగా చేర్చినచో సందిగ్ధ వర్తమాన కాలము అగును. ఓకే, మై పడతా హోగా, మై లేదా వహ లేదా యహ లేదా కర్తా, కర్తా హోగా, మై కర్తా హోగా, మై పడతా హోగా. ఓకే, మై లేదా వహ లేదా యహ తోటి కర్తా హోగా అనే వాక్యాన్ని సెట్ చేయాలి. మై కర్తా హోగా, మై వహ యహ కర్తీ హోగి స్త్రీలింగమునకు సంబంధించినది. తుమ్, వే, ఏ, హం వీటితోటి బహువచనానికి సంబంధించిన పుంలింగపు వాక్యము రాయొచ్చు లేదా ఏకవచనము. తుమ్ కర్తే హోంగే నీవు చేస్తూ ఉండవచ్చును. తుమ్ వే ఏ కర్తీ హోంగి. ఓకే, వే కర్తీ హోంగి స్త్రీలింగ బహువచనానికి సంబంధించినది. ఓకే, ప్రియమైన విద్యార్థులు గమనించాలి, వర్తమాన కాలములో 3 రకములు. ఒకటి సామాన్య వర్తమాన కాలము, 2 తాత్కాలిక వర్తమాన కాలము, 3వది సందిగ్ధ వర్తమాన కాలము. ఓకే, వర్తమాన కాలములు 3 రకములు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అయితే అందులో మొదటిది అయినటువంటి సామాన్య వర్తమాన కాలము అంటే చివరగా ఆతా హూ, ఆతీ హూ, ఆతే హై వస్తాయి ఈ పదములు. ఓకే, అదేవిధంగా తాత్కాలిక వర్తమాన కాలంలో రహా హూ, రహీ హూ, రహే హై మొదలగునవి రావడము జరుగుతుంది. అదేవిధముగా సందిగ్ధ వర్తమాన కాలంలో హోగా, హోగి, హోంగి మొదలగునైనటువంటి పదములు రావడము జరుగుతుంది. అర్థమైందా అండి? ఇవన్నీ కూడా ప్రస్తుతము జరుగుతున్నటువంటి స్థితిగతులని గూర్చి తెలియచేయును. ప్రస్తుతము జరుగుతున్నటువంటి కాలాన్ని తెలియజేసే దానిని వర్తమాన కాలము అని అంటారు. ఓకే, ఇప్పుడు ప్రియమైన విద్యార్థులారా చెప్పిన విషయాలని రాయండి. ఇంకొక విషయాన్ని గమనించాలి రాసేదానికంటే ముందు. విభిన్న క్రియారూపములు వర్తమాన కాలంలో సర్వనామములో అంటే సర్వనామం యొక్క కర్త అంటే మై, హం, తూ, తుమ్, ఆప్, వే, ఏ ఇవన్నీ వస్తాయి. అయితే సామాన్య వర్తమాన కాలంలో స్త్రీలింగ పుంలింగము, తాత్కాలిక వర్తమాన కాలం పుంలింగము స్త్రీలింగము, సందిగ్ధ వర్తమాన కాలము పుంలింగ స్త్రీలింగములు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మై వచ్చినప్పుడు సామాన్య వర్తమాన కాలంలో పుంలింగంలో జాతాహు, స్త్రీలింగంలో జాతీహు అంటే మై జాతాహు. ఇది పుంలింగ ఏకవచనము. దీనిని స్త్రీలింగంలోకి మారుస్తే మై జాతీహు. అదే తాత్కాలిక వర్తమాన కాలంలో పుంలింగంలో ఏమవుతుందంటే మై జారహాహు. స్త్రీలింగంలో అయితే మై జారహీహు. సందిగ్ధ వర్తమాన కాలంలో అయితే మై జాతా హోగా, మై జాతీ హోగి. అదేవిధంగా బహువచనము అయినటువంటి హం అనే పదముతోటి రాద్దాం. హం సామాన్య వర్తమాన కాలంలో హం జాతే హై, హం జాతీ హై. తాత్కాలిక వర్తమాన కాలంలో హం జా రహే హై, హం జా రహీ హై. అదేవిధముగా సందిగ్ధ వర్తమాన కాలంలో హం జాతే హోంగే, హం జాతీ హోంగి. అదేవిధముగా
తూకి సంబంధించిన పదముతో అయితే తూ జాతా హై, తూ జాతీ హై. తాత్కాలిక వర్తమాన కాలంలో తూ జా రహా హై, తూ జా రహీ హై, తూ జాతా హోంగా, తూ జాతీ హోగి. ఈ విధముగా రావడము జరుగుతుంది. ఓకే, ప్రియమైన విద్యార్థులు రాయండి. ఇప్పుడు మెయిన్ హెడ్డింగ్ కాల్ అని పెట్టండి. కాల్ అనగా తెలుగులో రాయండి కాలములు. ఓకే, ఇప్పుడు దాని కింద రాయండి హిందీ మే కాల్ 3 प्रकार के होते हैं. हिंदी में काल 3 प्रकार के होते हैं. పక్కన తెలుగులో రాయండి హిందీలో 3 రకముల కాలములు ఉండును. అవి హిందీలో రాయండి. నంబర్ 1 వర్తమాన్ కాల్, నెంబర్ 2 కింద రాయండి భవిష్యత్ కాల్, నంబర్ 3 భూతకాల్. ఇప్పుడు నంబర్ 1 సైడ్ హెడ్డింగ్ పెట్టండి వర్తమాన్ కాల్, వర్తమాన కాలము అని రాయండి. పక్కన తెలుగులో అట్లే కంటిన్యూగా రాయండి ప్రస్తుతము జరుగుచున్న కాలమును తెలియజేయును. ప్రస్తుతము జరుగుచున్న కాలమును తెలియజేయును. ఈ వర్తమాన కాలములు మరల 3 రకములు. ఈ వర్తమాన కాలములు మరల 3 రకములు. అవి నంబర్ 1 రాయండి సామాన్య వర్తమాన్ కాల్, सामान्य वर्तमान काल. नंबर 2 तात्कालिक वर्तमान काल, तात्कालिक वर्तमान काल. 3 संदिग्ध वर्तमान काल, संदिग्ध वर्तमान काल. ఇప్పుడు ఈ 3 కాలాలలో మొదటిది సామాన్య వర్తమాన్ కాల్. నెంబర్ 1 వేసి సైడ్ హెడ్డింగ్ పెట్టండి సామాన్య వర్తమాన్ కాల్. రాయండి తెలుగులో క్రియామూల రూపమే ధాతువు, క్రియామూల రూపమే ధాతువు. ప్రస్తుతము జరుగుతున్న స్థితిని తెలియజేయును. ప్రస్తుతము జరుగుతున్న స్థితిని తెలియజేయును. ఉదాహరణ హిందీలో రాయండి ఆ, సెకండ్ ఆ కామ, ఖా కామ, సో కామ, జా కామ, ఉఠ్ మొదలగునవి. ఫుల్ స్టాప్. కర్త యొక్క లింగ కామ, కర్త యొక్క లింగ కామ వచనములను బట్టి. ఇవి హిందీలో రాయండి తాహూ కామ, తీహూ, తేహో కామాస్ పెట్టి రాయండి తీహో, తాహై, తీహై, తేహై, తీహై. వీటి నిర్మాణ క్రమము ఈ క్రింది విధముగా ఉండును. రాయండి ఆ ప్లస్ తాహూ, సెకండ్ ఆ ప్లస్ తాహూ ఈజ్ ఈక్వల్ ఆతాహూ, ఆతాహూ కలిపి రాయండి ఆతాహూ. బ్రాకెట్లో రాసుకోండి పక్కన పుంలింగ ఏకవచనము. నెక్స్ట్ ఆ ప్లస్ తీహూ ఈజ్ ఈక్వల్ ఆతీహూ. బ్రాకెట్లో రాయండి స్త్రీలింగ ఏకవచనము. నెక్స్ట్ ఆ ప్లస్
ते हैं, आ प्लस ते हैं इज ఈక్వల్ ఆతే हैं. బ్రాకెట్లో పుంలింగ బహువచనము. నెక్స్ట్ ఆ ప్లస్ తీ హో, ఆ ప్లస్ తీ హో ఈజ్ ఈక్వల్ ఆతీ హో. బ్రాకెట్లో స్త్రీలింగ బహువచనము. ఓకే, ఇప్పుడు కొన్ని వాక్యాలు రాయండి. మెయిన్ ఇప్పుడు పుంలింగ్, సైడ్కి స్త్రీలింగ్ అని రాయండి. హెడ్డింగ్స్ లాగా పెట్టండి. ఫస్ట్ పైన పుంలింగ్ స్పేస్ ఇచ్చి స్త్రీలింగ్, వాటికి సంబంధించిన వాక్యాలు రాద్దాం. సామాన్య వర్తమాన కాలమునకు సంబంధించిన వాక్యములు. నంబర్ 1, మై రోజ్ పాఠ్ పడతా హూ, హిందీ ఫుల్ స్టాప్. వాక్యము యొక్క చివరగా కంపల్సరీ హిందీ ఫుల్ స్టాప్ పెట్టవలెను. మై రోజ్ పాఠ్ పడతా హూ, ఇది పుంలింగము. స్త్రీలింగంలో రాయండి. మై రోజ్ పాఠ్ పడతీ హూ, ఫుల్ స్టాప్. మై రోజ్ పాఠ్ పడతీ హూ. నెంబర్ 2, రెండో నెంబర్ వేసి రాయండి. తుమ్ కబ్ ఆతే హో, ఫుల్ స్టాప్. తుమ్ కబ్ ఆతే హో. స్త్రీలింగంలో రాయండి. తుమ్ కబ్ ఆతీ హో, ఫుల్ స్టాప్. నెక్స్ట్ థర్డ్ 1, గోపాల్ కితాబ్ పడతా హై, గోపాల్ కితాబ్ పడతా హై. స్త్రీలింగంలో రాయండి. సీత కితాబ్ పడతీ హై, ఫుల్ స్టాప్. సీత కితాబ్ పడతీ హై. నెక్స్ట్ ఫోర్త్ 1, వహ పుస్తక్ పర్ లిఖతా హై, వహ పుస్తక్ పర్ లిఖతా హై. స్త్రీలింగంలో రాయండి. వహ పుస్తక్ పర్ లిఖతీ హై, ఫుల్ స్టాప్. నెక్స్ట్ राम और श्याम घर जाते हैं, राम और श्याम घर जाते हैं, फुल स्टॉप. నెక్స్ట్ స్త్రీలింగంలో సీత और గీత घर जाती हैं. ఓకే. నెంబర్ 2, ఇప్పుడు మెయిన్ సైడ్ హెడ్డింగ్ తాత్కాలిక్ వర్తమాన్ కాల్ పెట్టండి. తాత్కాలిక్ వర్తమాన్ కాల్ రాయండి తెలుగులో. వర్తమాన కాల్, తాత్కాలిక వర్తమాన కాలము అనగా క్రియారూపమునకు అనగా ధాతువుకు కర్త యొక్క లింగవచనములను బట్టి, కర్త యొక్క లింగవచనములను బట్టి హిందీలో రాయండి. రహా హూ కామా, రహీ హూ కామా, రహే హో కామా, రహీ హో కామా, రహా హై కామా, రహే హై కామా, రహీ హై కామా, రహీ హై లను చేర్చినచో తాత్కాలిక వర్తమాన కాల్ అగును. ఉదాహరణ, మై స్కూల్ జా రహా హూ, హిందీ ఫుల్ స్టాప్. మై స్కూల్ జా రహా హూ. ఇప్పుడు కొన్ని వాక్యాలు రాయండి. పుంలింగ్ స్త్రీలింగ్ అని హెడ్డింగ్ పెట్టండి. నంబర్ 1, మై స్కూల్ జా రహా హూ. స్త్రీలింగంలో మై స్కూల్ జా రహీ హూ. నెంబర్ 2, తుమ్ క్యా కర్ రహే హో, క్వశ్చన్ మార్క్ ఇక్కడ. తుమ్ క్యా కర్ రహీ హో. ఇప్పుడు స్త్రీలింగంలో రాయండి. తుమ్ క్యా కర్ రహీ హో, క్వశ్చన్ మార్క్ రాయండి కింద. వహ ఆబ్లిక్, యహ ఆబ్లిక్, తూ ఆబ్లిక్, కౌన్ అని రాసి ఆ రహే హై ఫుల్ స్టాప్ పెట్టండి. ఆ రహే హై.
ఇది ఏకవచనము. వహ యహ తూ తోటి ఇక్కడ మనం వాక్యాన్ని రాయొచ్చు. నెక్స్ట్ ఇవే పదములతోటి కౌన్ ఆ రహీ హై. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ వే ఆబ్లిక్ ఏ ఆబ్లిక్ आप ఆబ్లిక్ हम ఆబ్లిక్ కౌన్ जा रहे हैं బహువచనము. దీన్నే మనం స్త్రీలింగంలోకి మార్చవచ్చు. కౌన్ जा रही हैं. ఓకే. నెంబర్ 3 మెయిన్ హెడ్డింగ్ పెట్టండి సందిగ్ధ వర్తమాన్ కాల్. నంబర్ 3 సందిగ్ధ వర్తమాన్ కాల్ రాయండి. సామాన్య వర్తమాన కాల క్రియలోని సహాయ క్రియలైన హూ కామా హో కామా హై కామా హై లకు బదులుగా होगा कामा होगी कामा होंगा कामा होंगी వచ్చినచో సందిగ్ధ వర్తమాన కాల్ అగును. సందిగ్ధ వర్తమాన్ కాల్ అగును. ఫుల్ స్టాప్. ఉదాహరణ మై పడతా హూ. ఇది సామాన్య వర్తమాన్ కాల్. ఇందులో హూ తీసివేసి హోగా చేర్చినచో సందిగ్ధ వర్తమాన కాలము అగును. రాయండి కింద మై ఆబ్లిక్ వహ ఆబ్లిక్ యహ ఆబ్లిక్ కర్తా హోగా. ఫుల్ స్టాప్. చిన్న డాష్ పెట్టండి పక్కన. మై ఆబ్లిక్ వహ ఆబ్లిక్ యహ ఆబ్లిక్ కర్తీ హోगी. ఫుల్ స్టాప్. కర్తీ హోगी హిందీ. ఫుల్ స్టాప్. నెక్స్ట్ కింద రాయండి తుమ్ ఆబ్లిక్ వే ఆబ్లిక్ ఏ ఆబ్లిక్ हम ఆబ్లిక్ करते होंगे. फुल स्टाप. करते होंगे డాష్ పెట్టి మళ్ళీ రాయండి. తుమ్ ఆబ్లిక్ వే ఆబ్లిక్ ఏ ఆబ్లిక్ करती होंगी हिंदी. फुल स्टॉप. तो देखिएगा मेरे प्यारे प्यारे छात्र और छात्रा, ये है वर्तमान काल. ओके. हिंदी में प्रधान से काल 3 प्रकार के हैं. एक वर्तमान काल, 2 भूतकाल, 3 भविष्य काल. ओके. फर्स्ट वन वर्तमान काल. इस वर्तमान काल में फिर 3 प्रकार के होंगे. सामान्य वर्तमान काल, तात्कालिक वर्तमान काल, संदिग्ध वर्तमान काल. ओके. इस वर्तमान काल के बारे में तुम्हें नोटबुक में लिखकर इसको पढ़िए. ध्यान से पढ़कर समझ लीजिए. यह बहुत बहुत इम्पॉर्टेंट का है काल. इसको कंपलसरी तुम्हें सीखो. कंपलसरी नोटबुक में लिखकर सीखना आवश्यक है. अच्छा ठीक है प्यारे छात्र और छात्रा, धन्यवाद.